టర్మ్ అయిపోయాక నేను గొడవలు కొట్టిండు, టర్మ్ అయిపోయాక నేను ఇన్సూరెన్స్ ఇచ్చిండు. ఆయన మేము ఎన్నడూ వాటిని అడ్డుకోలేదు. గోడగోల కొట్టిందా అని అడ్డుకోలేదు. ఇన్సూరెన్సులు టర్మ్ అయిపోయాక కూడా లేబర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్లే, ఆట కార్మికులకు ఇచ్చే ఇన్సూరెన్స్లే. దాంట్లో హెల్త్ లేదు, ఏం లేదు, యాక్సిడెంటల్ పాలసీ. అది నీకు బ్యాంక్ ఖాతా ఉంటే చాలు 5 లక్షలు ఇస్తారు. నీకేమన్నా అయితే బ్యాంక్ ఖాతా ఉంటే చాలు కదమ్మా, ఇస్తారు. రైతు అయితే 5 లక్షలు ఇస్తారు. దేనికైనా ఉన్నది. గదే ఇప్పుడు ఇచ్చిండ్రు, మభ్య పెడుతున్నారు. సరే దాన్ని అడ్డుకోలేదు, దేన్ని అడ్డుకోలేదు. నేను దేన్ని అడ్డుకున్నా, చెట్టు కూలగొట్టిండు, గోడ కడుతున్నావు అటు. నార్త్ సైడ్ కారు తిరుగుతుందా ఇట్లా చిన్న సందు, అంబేద్కర్ డబుల్ బెడ్రూమ్ అటు 10 ఫీట్ల గేట్ అట. చెట్టును ఎందుకు కూలగొట్టాలి? 10 సంవత్సరాలు పెరిగింది అది, దాన్ని ఎందుకు కూలగొట్టాలి? అది ప్రశ్న. అంబేద్కర్ స్టాచ్యూ. దీన్ని కూలంతో రికార్డ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే గారు పంపుతారు. నేను ఎమ్మెల్యే గారు అట్లా అవన్నీ ఇష్టం ఉండడం జరుగుతున్నాయి అన్న. చెప్పిన నేను కాల పరిమితి అయిపోయింది, మీరు చేయండి అని. ఏం చేయలేదంటే చెప్తున్నా, నేను అందరితో మాట్లాడినా. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాసాగర్ గారితో మాట్లాడినా, ఇదే ఐజేయు ఉపాధ్యక్షులు మధుతో మాట్లాడినా, మిగతా ఫార్మర్ ప్రెసిడెంట్లు శివకుమారు, నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి సార్, వీళ్ళందరితో మాట్లాడినా. టర్మ్ అయిపోతున్నది, పరువు పోతున్నది, ఎన్నికలు పెట్టించండి, చేయండి అన్న. సరే వాళ్ళ ఆలోచన ఎట్లుందో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కావచ్చు. సో ముందు వాళ్ళే వెళ్ళి కేసు పెట్టేశారు మీ మీద. పోయిన తర్వాత మేము పోయినా. ఒక చారిత్రక నేపథ్యం ఉన్న మనిషి, ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అత్యధిక డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు నీతో పాటుగా నాతో పాటుగా అసలు కోట్లాది మంది ప్రజలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బతుకుతున్నారంటే కారణం రిజర్వేషన్, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, రిజర్వేషన్, ఆయన రచించిన రాజ్యాంగం, ఇంక్లూడింగ్ మన పత్రికా సమాజానికి ఇచ్చిన స్వేచ్ఛ. అంతటి మహామనిషి విగ్రహాన్ని తీసేటప్పుడు ఇంకోటి, కార్యదర్శి ఒక దళితుడే కదా, ఉండద్దా?